టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్కు మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ అండగా నిలిచాడు. గంభీర్ను చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటారని అభిప్రాయపడ్డాడు. ఐర్లాండ్తో 2 టీ20ల సిరీస్లో టీమిండియా క్లీన్ స్వీప్ కావడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఏ ఫార్మాట్లోనైనా ఐర్లాండ్ చేతిలో భారత్ సిరీస్ కోల్పోవడం ఇదే తొలిసారి. ఈ ఘోర పరాజయం తర్వాత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ వ్యూహాలపై, టీమ్ సెలక్షన్పై విమర్శలు వెల్లువెత్తాయి. కొందరు ఆటగాళ్లను కావాలనే పక్కన పెట్టారని, గంభీర్ తన వ్యక్తిగత ఇష్టాల ప్రకారమే జట్టును ఎంపిక చేశారనే ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ విమర్శలను రవిచంద్రన్ అశ్విన్ తప్పుబట్టాడు. గంభీర్ను చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటారని అభిప్రాయపడ్డాడు. తన యూట్యూబ్ ఛానల్ వేదికగా మాట్లాడిన అశ్విన్ భేదాభిప్రాయాలు ఉన్నంత మాత్రాన వారిని అసహ్యించుకుంటున్నట్లు కాదని స్పష్టం చేశాడు. భారత క్రికెట్లో భిన్నమైన అభిప్రాయాలను గౌరవిస్తూ, వాటిని వ్యక్తిగత ఇష్టాలతో ముడిపెట్టకుండా ఉండడం నేర్చుకోవడానికి మరికొంత సమయం పడుతుందని వ్యాఖ్యానించాడు. జట్టులో ఎక్కువ మంది ఆల్రౌండర్లకు గంభీర్ ప్రాధాన్యత ఇవ్వడాన్ని అశ్విన్ సమర్థించాడు. టెస్టు క్రికెట్లో ఈ వ్యూహాన్ని తాను అంగీకరించకపోయినా టీ20 ఫార్మాట్లో మాత్రం ఇది జట్టుకు మంచి కాంబినేషన్ ఇస్తుందని తెలిపాడు. లోయర్ ఆర్డర్లో 6 లేదా 7వ స్థానంలో వచ్చే బ్యాటర్ కొన్ని ఓవర్లు బౌలింగ్ చేయగలిగితే జట్టుకు ఎంతో ప్రయోజనకరమని పేర్కొన్నాడు. ఫినిషర్లకు తగినన్ని అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నాడు.